భారతమాత ముద్దు బిడ్డ మలిపెద్ది నాగేశ్వరరావు గారు, కర్నూలు. వెరీ 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 ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. I just wanted to present before you such a wonderful human being. ఉద్యోగరీత్యా 1983 సంవత్సరంలో కర్నూలు రావడం జరిగింది. 2019లో అసోసియేట్ ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందాను. దాదాపు గత 25 సంవత్సరాలుగా సమాజ సేవలో ఉన్నాను. పుట్టినప్పటి నుంచి బాల్య దశలో పెరిగిన తర్వాత ఉద్యోగ ప్రస్థానంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాను. అందులో మొట్టమొదటి ఆర్థిక సమస్యలు. సో ఆర్థిక సమస్యల ద్వారా నేను ఏవైతే కష్టాలు పడ్డానో అటువంటి కష్టాలు నాలాగా మరొకరికి రాకూడదు అనే ఉద్దేశంతో కర్నూలు నగరంలో ఉన్నటువంటి 1972లో స్థాపించిన అవోపాలో 1999లో ఒక కార్యవర్గ సభ్యునిగా చేరాను. ఏ సమాజాన్ని నుంచి అయితే మనము డబ్బును సంపాదిస్తామో మనకు చేతనైనంత ₹1 ఒక 10 పైసలు తిరిగి సమాజానికి, సమాజం ఎదుర్కొనేటువంటి కష్ట బాధితులకి అందించగలిగితే సమాజ నిర్మాణం ఉంటుంది అసాధ్యం కాదు అనేది నా ఆలోచన. ఆ ఆలోచన రోజు దాదాపు నా సమయంలో 4 నుంచి 5 గంటల సేపు మా అవోపా ద్వారా కానీ ఇతరత్ర సమాజ సేవలో ముందుంటాను. మనం చూసే దేవుళ్ళు ఇద్దరే, ఒకటి గోమాత, రెండవది సాటి మనిషి. నాకు వచ్చే పెన్షన్ ప్రస్తుతం ₹87,000 నాకు పెన్షన్ వస్తుంది. ప్రతి సంవత్సరము ఒక లెక్కాచార ప్రకారము 2 నెలల పెన్షన్ సమాజానికి ఖర్చు పెడుతున్నాను. బ్రతుకున్నప్పుడు చేసినటువంటి ఏ చిన్న పనైనా కానీ మనం మరణించిన తర్వాత తాము బ్రతుకుతూ సమాజాన్ని బతికించడానికి ఎవరైతే ఆ సమాజాన్ని బతికే కార్యకర్తలుగా పనిచేస్తారో వాళ్లకు చేయూతనివ్వండి. ఈ రోజు మా ఇంటికి అభయ ఫౌండేషన్ బాలచంద్ర గారు వచ్చారు. నేను వారిని ఒక మనిషిగా నేను భావించడం లేదు, ఒక సమాజ సేవకర్తగా, సమాజాన్ని సేవ చేసే భగవంతుడిగా భావిస్తూ వారు మా ఇంటికి రావడం నా అదృష్టంగా భావిస్తూ